నేచర్ మంత్ర అంటేనే షుగర్, బీపీ, ఒబేసిటీ, హార్మోనల్ సమస్యలు ఇలాంటివి చాలా తగ్గిపోతుంటాయి. ఫారిన్‌కి పంపించేటువంటి హోమ్ కిట్‌లో ఫుడ్ సంగతేంటి? నేచర్ మంత్ర ప్రభాకర్ గారిని అడుగుదాం. విదేశాలకు ఫుడ్ ఎలా పంపిస్తారు మీరు? అంటే ఇప్పుడు ఇక్కడ మనం హైదరాబాద్ అయితే మనం తయారు చేసి డెలివరీ బాయ్స్ ఈ సిస్టమ్ అంతా ఉంటుంది కదండీ. అక్కడైతే మనం కిట్ పంపిస్తాం. హ్మ్. ఇండియాలో కూడా ఎక్కడైనా ప్రత్యేకంగా మనం యూఎస్ఏ ఎక్కువ పోతా ఉంటాయి. అక్కడ గురించి మాట్లాడుకుంటే గనక కొన్ని ఐటెమ్స్ మనం పంపించడానికి లేదు. కొన్ని సీడ్స్ లాంటివి ఉంటాయి కదా! అవి లేదు. అక్కడ నాట్ అలౌడ్. అవి తప్ప మిగిలినవన్నీ పంపిస్తాం ఇక్కడికి. కొంచెం రూపాలు మారుతాయి. మనం ఇక్కడ వండినయన్నీ మనం పెడుతున్నాం కదా! ఇక్కడ మనకి ఇక్కడ సిస్టమ్ ఏముందో అక్కడ కూడా అదే ఉంటుంది. ఇక్కడ స్వీట్ పెట్టామనుకోండి, వాళ్ళకి స్వీట్ మిక్స్ పోయిద్ది. గుగ్గిళ్ళు అనుకోండి, గుగ్గిళ్ళు మిక్స్ పోయిద్ది. ఇట్లా ప్రతిది కూడా ఇక్కడ పౌడర్లు ఉంటాయి, అక్కడ ఎట్లా పౌడర్లు ఉంటాయి దీనికి సంబంధించినవి మెడిసినల్ ప్రాపర్టీస్ అనేది. ఇవన్నీ ఎలా డిజైన్ చేస్తామంటే వాళ్ళకి ఎందుకంటే మంచి ఇట్లాంటి ఫుడ్ అక్కడ దొరకదు వాళ్ళకి. ఇక్కడి నుంచి పట్టుకెళ్లాల్సిందే. వాళ్ళు అక్కడ దొరికే ఇవన్నీ ఉండవు కదా. మార్కెట్లో ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా పిండితే ఆయిల్ వచ్చింది, కానీ ఇక్కడ అట్లా రాదు. అసలు అసలు ఆయిల్ ఉంటుందా, ఎట్లా చేస్తారు అనుకుంటారు. సాల్ట్ కూడా అంతే, ఎందుకంటే వాటితోనే ఎక్కువ మనకు సమస్యలు వచ్చేది. వాళ్ళకి ఎట్లా డిజైన్ చేస్తామంటే ఇక్కడ ఉన్న పద్ధతిలోనే వాళ్ళకి వెళ్తాయండి. ఒక అయ్యేముంది, సీడ్స్ ఎక్కడైనా దొరికాయి కదా, వాళ్ళు అవి తీసుకుంటారు, అక్కడ నానబెట్టుకుంటారు. అయితే ఇవన్నీ డిజైన్ చేస్తాము. ప్రతి స్వీట్లు ఉంటాయి దాంట్లో, మళ్ళీ పచ్చళ్ళు ఉంటాయి, మళ్ళీ ఇవన్నీ ఉంటాయండి, కారాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ పద్ధతిలో ఇక్కడి నుంచి మేము అన్నీ ఇక్కడి నుంచి గైడ్ చేస్తాం. యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ఫుడ్ ఎలా వండుకోవాలో కూడా ఇక్కడి నుంచి చెప్తాం. వీడియోలు ఉంటాయి, ఆడియోలు ఉంటాయి, వాళ్ళు ఏం కలుపుకోవాలి ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు టచ్లో ఉంటారు, మెసేజ్లు పెడతా ఉంటారు, ఇక్కడి నుంచి మెసేజ్లు పెడతా ఉంటాం. సిస్టమ్ ఏం మారదండి. వాళ్ళ టేస్ట్ కూడా భలే ఎంజాయ్ చేస్తారు. ఇంత టేస్ట్ ఉంటాయి అనుకోలేదు, ఇట్లా వాళ్ళు చెప్తా ఉంటారండి. అంత డిజైన్ చేసాం దీన్ని.